నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని భోస్లే గోపాలరావు పటేల్ కంటి ఆసుపత్రిలో 27వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు. ముథోల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కంటి సమస్యలు ఏర్పడకుండా ముందు చూపుతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు కాకుండా సుదూర ప్రాంతం నుంచి వస్తున్న ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యం సీనియర్ సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేసి సన్మానించారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయాలని కొనియాడారు. 27వ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. మరి ఈ రోజు ఆసుపత్రి ప్రాంతం ఎడారిగా కనిపించకుండా ఒక బంజారా హిల్స్ మాదిరిగా చుట్టుపక్కల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మొదటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి జిఎన్ రావుతో పాటు మీ అందరి కృషి కూడా ఉంది. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజిరెడ్డి గారికి, జిఎన్ రావు గారికి, ఇక్కడ పనిచేసిన సిబ్బందికి ఈరోజు కూడా మనకి ఇంకా 30 సంవత్సరాలకు గతంలో 25 సంవత్సరాల కింద మనం స్థాపించిన ఆసుపత్రి ఈ సంవత్సరానికి దీనికి అవసరాలకు సరిపోని వసతులు ఉన్నాయి. ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంకా 30 సంవత్సరాలకు మనకి ఏం కావాలనే ఆలోచనతో రెండవ ఆసుపత్రి కూడా వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఒక 3-4 months లో ఆసుపత్రి కూడా పూర్తి కార్యరూపం తెలిసి మనకి ఇంకొక 20 సంవత్సరాల వరకు ఏం అవసరము ఉండకుండా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి ఇక్కడ మనకి ల్యాండ్ సమస్య ఉంది. ఇంకా ఇప్పుడు మనం పక్కన ఎక్కడ ల్యాండ్ కొనలేదు. 50 లక్షల కంటే ఎక్కువ రేటు ఉంది. తక్కువ రోడ్ సైడ్ అంటే ₹1,00,00,000. దాంట్లో మనం ఆలోచించి జిఎన్ రావు గారితో, రాజు రెడ్డితో బ్యాక్ సైడ్ లో కొంత ల్యాండ్ తీసుకున్నాం. మనం అసైన్ ల్యాండ్ అయినా ఎవరికి అన్యాయం జరగద్దని అది గవర్నమెంట్ ప్రపోజల్ పంపించినా మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి డబ్బుతో వాళ్ళకి డబ్బు ఇవ్వాలా, వాళ్ళ గవర్నమెంట్ కూడా డబ్బులు గవర్నమెంట్ నిర్ణయించిన తర్వాత అది క్యాండిడేట్ పవర్ ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ల్యాండ్ గతంలో మనం ఏ మాదిరిగా అయితే కేటాయించినాం, ఇది చంద్రబాబు గారు ఉన్నప్పుడు 4 రోజుల్లో ల్యాండ్ కేటాయించడం జరిగింది. లేకపోతే అప్పట్లో మనకి ఆసుపత్రి వచ్చేది కాదు.